తిరిగి వస్తున్నాడు అమృతాపహరణమునకు. నువ్వేం ఆపుతావయా, నువ్వు ఆపలేవు అని బృహస్పతి చెప్పవలసిన మాట చెప్పారు. కానీ తన కర్తవ్యమోనో మాట ఉంటుంది కదా, అంతమందికి మాట ఇచ్చి అమృతాన్ని తన దగ్గర దాచినప్పుడు నేను దాస్తాను అన్నవాడు బలం ఉన్నా లేకపోయినా ఇప్పుడు యుద్ధం చేసి అమృతాన్ని రక్షించడానికి కావలసిన ప్రయత్నం చేయవలసిందే. పురుష ప్రయత్నము అని ఒక మాట. ఆ గరుత్మంతుడు ఆ రెక్కలని అల్లారుస్తూ ఆ స్వర్గలోకంలో ఒక్కసారి విహరించి వాళ్ళని తన రెక్కల చేత కొట్టి ముక్కుతో వాళ్ళని పొడుస్తూ ఉంటే అక్కడ పిడుగులు ఒక్కసారి కొన్ని వేల పిడుగులు పడుతున్నటువంటి గాలి వస్తే ఎలా ఉంటుందో అటువంటి పరిస్థితి ఏర్పడింది. పెద్ద గాలికి దూది పింజల వంటి మేఘములు ఎలా కొట్టబడతాయో అలా ఆ కాపు కాస్తున్నటువంటి వీరునందరినీ చెదరగొట్టి ఆ రక్తధారల చేత వారు దేవలోకాన్ని విడిచిపెట్టి పారిపోయారు. పారిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఆ అమృత భాండం ఉన్న ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఆ అమృత భాండాన్ని తీసుకుని వెళ్ళిపోవడానికి విద్యుక్తుడయ్యాడు. దాని మీద పదునైన ఆకులు, అంటే వాడి కత్తులు ఎలా ఉంటాయో అలాంటి ఆకులు కలిగినటువంటి ఒక భయంకరమైన చక్రం తిరుగుతోంది. ఆ చక్రం కింద 2 పాములు ఉన్నాయి. ఆ 2 పాముల యొక్క నోటిలోంచి అగ్నిహోత్రాన్ని వెదజల్లుతున్నాయి. ఆ అగ్నిహోత్రం ఎలా పైకి లేస్తోందంటే ఏదో తల పైకెత్తి నాలుకతో అందినటువంటి మధుర పదార్థాన్ని నాకితే ఎలా ఉంటుందో అలా 2 పాములు విడిచిపెట్టినటువంటి అగ్నిహోత్రపు శిఖలు పైకి లేచి ఆకాశపు అంచుల్ని నాకుతున్నాయి. అంత అగ్నిహోత్రం పైకి లేస్తోంది. చూశాడు మహానుభావుడు. ఒక్కసారి భూమండలం మీదకి వచ్చి సమస్త నదులలో ఉన్న జలాన్ని కూడా తన పుడిసిట పట్టి అకస్మాత్తుగా మళ్ళీ దేవలోకం మీదకి వెళ్ళి ఆ చక్రం తిరుగుతున్నప్పుడు దాని లోపల నుంచి వస్తున్న అగ్నిహోత్రం మీద ఇన్ని నదుల నీళ్లు పోసేట. అగ్నిహోత్రం చల్లారిపోయింది. అది ఆయన బలం అంటేసరికి ఆ ధూళి అంతా రేగి ఆ కన్నులలో పడి కన్నులు కనబడ్డాడో చూడండి భారతంలో. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఎదురొచ్చి ఆయన అన్నారు, నీ బలానికి, నీ విజయోత్సాహానికి, నీ మనోజవానికి, నీ అలౌల్యానికి, ఆ అమృతం తాగాలన్న కోరిక లేని నీ స్థితికి, నీ సద్భావనకి, అమ్మని దాస్యం నుంచి విడిపించాలి అన్న భక్తితో ఇంత కష్టపడిన నిన్ను చూసి చాలా సంతోషించానోయ్ గరుత్మ.